మన గ్రామ సెంటర్ లో కచేరీ దగ్గర కళాకారుల సర్కస్ జరగబడుతుంది. కూర్చో. ఇగో బావా ఇవైతే ఉంచు. మా మాసానికి పెళ్లి పెట్టుకుంది. సాల్తీ మీ ఆయన 3 ఏళ్ల కింద కూడా ఇదే ముచ్చట చెప్పండి. తానే నానే నానా నానే నానే నానా తానే నానే నానా నానే నానే నానా. మరి పిల్లలు చూపించారా? రాఘవ తయారైతుంది. ఇవందాక ఏం చేసారు? అదే రాఘవ ఈ పిల్ల నన్ను ఒకేరా తిప్పి తిప్పి సాగుకోటకు. ఇల్లు వచ్చిందవా? వచ్చింది కాదు కానీ అమ్మాయిని చూడు. జరాగే ఏమాయనయ్య పిల్ల నచ్చిందా? ఫోన్ ఎత్తుడేనా గడు చూడరా. లోపలికి పోదాం పై. పిల్ల నచ్చింది కదా మాట ముచ్చట మాట్లాడుతున్నాం. మాటదేమున్నది పెట్టుకోతల గురించి మాట్లాడుతుంది. చెప్పురామా మా పిల్లాడు ఏడికైనా సంబంధాలు వచ్చినాయి మొత్తం చూసినాము. మరి ఇచ్చేదేదో చెప్పుర్రి కట్నం సంగతి ఏందో మాట్లాడు. ఇవన్నీ కాదు, ఇప్పుడు ఏమి ఇస్తావో చెప్పే. చెప్పేదేముంది, అందరు పెట్టినట్టే నేను పెడతా. అదేనా ఏమిస్తావు చెప్పు. ఇక పెట్టుపోతలు బట్టలు బాసనలు ఇవన్నీ కాకుండా ఒక బండి అయితే పెడతా. ఒక 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000 రూపాయలు కూడా ఇక కళ్ళని లేచినాకనే ఇస్తా. అంతకుముందు అంటే నాతోటి అయితే కాదు. పైసలు ఏముంది, వాళ్ళిద్దరు సంతోషంగా బతికితే మనకు అంతే సంతోషం. పైసలు ముచ్చట తక్కువ పెట్టేసి ఏమరా సపోజ్ నాకు పల్సర్ కావాలి. పల్సర్ కావాలా నీకు? పల్సర్ గిల్సర్ అంటే నాతోటి ఏడవుతుంది. అందరు పెట్టినట్టు ఏదో ఒక బండి అయితే పెడతా. అది కూడా కళ్ళం పైసలు వచ్చినాక ఇస్తా. సరే అయితే మన మంచిది. ఇగో పెద్ద మనుషులు పెట్టుపోతాలంటే ఇప్పుడు ఇస్తా, కానీ కట్నం పైసలు మాత్రం కళ్ళం పైసలు వచ్చినాక ఇస్తా. సరే కళ్ళం వేసినాం కానీ పైసలు కట్నం పైసలు కానీ పత్రిక మాత్రం ఇప్పుడు పెట్టుకుందాం. మంచిది. పెద్ద పంతుల దగ్గరికి. ఇగో బిడ్డ, బిడ్డ బాలయ్య, ఓ బాలయ్య అవ్వా రారా. అత్తున ఏందవ్వా? ఏం లేదురా, నీ కొడుకు బండి కావాలంటున్నాడు రా. బండి కావాలంటున్నాడు? ఆడి దోస్తులందరూ బండి కొనుక్కొని బండ్ల మీద తిరుగుతున్నారట. ఆయనకి మాత్రం కోరికలు ఉండవా చెప్పు? ఇగో చిన్నతనంలో నువ్వు కూడా బండి కావాలని ఎన్నిసార్లు మీ అయ్యని అడిగితే, కానీ ఆయన కొనియకనే పాయ్. అట్లనే నీ కోరికలు అట్లనే చంపుకుంటావు కదా, మరి ఆడికన్నా కొనియరా, మంచిగా ఉంటుంది పాపము. అవ్వా నీకు ఎరకలేదా చెప్పు? నీ అవ్వ ఏడాదంతా కైకిలు చేస్తే కష్టపడితే మనకి ఎంత వస్తుందో చెప్పు. ఆయనకి బండే కొనియా అన్న, బిడ్డ లగ్గమే చేయన్న, నీకు చూస్తలేవా చెప్పు? అరే నువ్వు కూడా గట్లనే మాట్లాడతావేందవ్వా? ఇట్లనే మే కూడా కళ్ళం అని నువ్వేది అడిగినా కొనియకపోయా. ఇప్పుడు నువ్వు కూడా అట్లనే అంటుంటివి. అవునవ్వా, నేను చూసినా కదా అయ్యను, అప్పుడు నాకు ఎరకలే, ఇప్పుడు ఎరకైతుంది కదా. కళ్ళం వస్తాయి కదా మనకు, 4 చేతులకు పైసలు వస్తాయి. పైసలు వచ్చినప్పుడు చూద్దాం తీయరాదు. 3 ఏళ్ల సంది బిడ్డ లగ్గం అనుకుంటూనే ఉంటుంది. అవుతున్నదా? నువ్వు చూస్తలేవా? నువ్వు
కూడా గట్లనే మాట్లాడతావు ఏందవ్వా? ఇంటికి పోతున్నా పని అందరు మంచిగా. కళ్ళం వేసినాక నాకు బండి కొనిస్తాను, ఇప్పుడేమో అక్క కట్నం పెడతా అంటున్నాను. అవురా, అక్క లగ్గం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నువ్వు బండి గిండి అంటావేంది? సోపతిగాళ్ళు అందరికీ నేను బండి, నా ఒక్కడికే లేదు, ఇజ్జత్ పోతుంది. ఇజ్జత మీ సోపతిగాళ్ళు ఏమన్నా కష్టాలు చేస్తున్నారా? నువ్వు బాయికాడికి రా, కష్టం చెయ్యి, అప్పుడు తెలుస్తుంది నీకు. అత్త పెద్ద సుతారం ఏమన్నా రా, రేపు పొద్దున బాయికాడికి వచ్చి కష్టం చెయ్యి, అప్పుడు తెలుస్తుంది. పోని బిడ్డ, ఓ పని చేద్దాం, అక్క పెళ్ళైనాక అప్పో సప్పో చెప్పి కొనిత్తతి. అన్నయ్య మంచుకున్నా. ఏంది బాలా, ఏం సంగతి? అన్నయ్య ఇది బిడ్డ లగ్గం పెట్టుకున్నా. అవురా, నువ్వు బిడ్డ లగ్గం పెట్టుకుంటావు, కనీసం పెళ్లి చూపులు అవుతావు, పెళ్లి చూపులు చేస్తావు, పిలువు. అది అనుకోకుండా ఇక తెలిసిన వాళ్ళు. అవురా, అందరు తెలిసిన వాళ్ళు, ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవడు పిల్లని తెచ్చినా పిల్లని తెచ్చినా తెలిసినోడే తెస్తాడు, తెలియనోడు తెస్తాడు. అట్లా కాదన్న, ఇక అప్పటికప్పుడు ఏదో ఇప్పుడు ఎందుకు వచ్చామో చెప్పి. అది ఏం లేదన్న, కొంచెం పైసలు ఏమన్నా వెళ్తాయేమో. పైసలు? అమ్మో, పైసలు అడిగేటట్టుంది, అయ్యో వాళ్ళు రేపించేటట్టుందా? అట్లా కాదు, ఊళ్ళో సేట్లు ఇస్తలేరు పైసలు. నువ్వు పైసలు నన్ను అడిగితే నేనే నుంచి తేవాలే? నీకున్నట్టు నాకే అవసరం ఉన్నది. అన్నను వ్యవసాయంతో పాటు కొంచెం వ్యాపారం కూడా చేస్తాను. వ్యాపారం? నేనేమో కార్పొరేట్నా? ఏదో చిన్నగా ఊళ్ళో గింజతో చిన్న మామూలు పెట్టుకున్నా, దాంతో నాకు పైసలు మిగిలిన వస్తాయి, అందులో నీకు ఇచ్చేని వస్తాయి. అట్లా పైసలు ఉంటే గిట్ల ఎందుకుంటారా? నేను ఎట్లన్నా చేసి కళ్ళం పైసలు వచ్చినాక నీకు ముట్ట చెప్తా గానీ. నీ కళ్ళానికి ఎందరు ఉంటారు నాకు తెలియదారా? నువ్వు గట్ల చెప్తే ఎట్లా? నాకు నీ బిడ్డ తిరిగి కదన్నా, నువ్వు చూడాలి కదా. నువ్వు అనుకోరా, నువ్వు తమ్ముడివే కావచ్చు, కానీ పైసలు ఇప్పుడైతే నా దగ్గర వెళ్ళాయి. నువ్వు ఏమన్నా అనుకో, పైసలు వెళ్ళినాక నేను ఇయ్యనా? ఎంత వెళ్తాను? ఎంత నాకు చూద్దాం తీ, అప్పటి వరకు చూద్దాం తీ. ఇప్పుడు పూల పళ్ళు పెట్టుకుందాం అంటున్నారు, పత్రిక పెట్టుకుందాం అంటున్నారు. నీ కళ్ళం ఉంది కదా, కళ్ళం మీద వస్తాయి పైసలు, అప్పుడు చేసుకో. కళ్ళం పైసలు కట్నానికి ఇద్దామని అన్న, ఇప్పుడు బండి కావన్నట పిల్లగానికి. అవురా, పిల్లగానికి బండి అవసరం ఇప్పుడు? ఆడేం ఉద్యోగం చేస్తుండా, ఊళ్ళో వెళ్తాడా? ఇసుక ట్రాక్టర్ నడుపుతున్నాడన్న. ఇసుక ట్రాక్టర్ నడుపుతాడు, ట్రాక్టర్ నడుపుకుంటాడు, బండి ఎందుకు రానికి? అంటే నౌకరు ఇస్తుందట, నౌకరి కోసం. ఎన్ని వద్దురా బాలయ్య, నా దగ్గర అయితే పైసలు లేవు. నువ్వు ఏమన్నా అనుకో, ఇచ్చే పరిస్థితులు అయితే నేను లేవు. ఇంకా నేను ఇంకోటి చెప్పేది ఏం లేదు. ఇక సరే అన్న, చూస్తా మళ్ళీ ఎక్కడన్నా చూడు. దొరకకపోతే. నెత్తికి సేతిని వెట్టి ఆ నింగిని సూటిగా చూసి చినుకు జాడ చెప్పే రైతన్న, నువ్వు సిన్నబోయినావు ఏటన్నా. నాగలి నువ్వు సైగట్టి ఈ నేలకు బొట్టును వెట్టి సాగును చేసే రైతన్న, నువ్వు సాగిల పడితే ఎట్టన్నా. ఏమైపోయినయన్నా నాటి మంచి రోజులు, ఎట్లయిపోయినయన్నా ఈనాటి సీకటి బతుకులు. ఏనాడు చూసావు మానేడు గింజలు నిండుగున్న పంట కళ్ళము, ఏనాడు చూసావు మానేడు గింజలు నిండుగున్న పంట కళ్ళము. నెత్తికి సేతిని వెట్టి ఆ నింగిని సూటిగా చూసి చినుకు జాడ చెప్పే రైతన్న, నువ్వు సిన్నబోయినావు ఏటన్నా. నాగలి నువ్వు సైగట్టి ఈ నేలకు బొట్టును వెట్టి సాగును చేసే రైతన్న, నువ్వు సాగిల పడితే ఎట్లన్నా.
పిల్ల పెళ్లి పెట్టుకున్నారా? ఇంకేడా పత్రికలు పెట్టుకొని కళ్ళం లేచినాక పెళ్లి. పిల్లగాడు ఏం చేస్తాడు పిల్ల? ఇసుక ట్రాక్టర్ నడుపుతాడట. ఏమన్నా చదువుకున్నాడా పిల్లగాడు? మాధవ్ నేనట నౌకరు వచ్చేదాకాని డ్రైవింగ్ చేస్తాడట. అయితే అది బిడ్డ మంచిగా ఉంటే చాలు. ఏమైరా బండి మా అయ్య వరకల్లా మేము కొనిస్తాడు. ఈసంటే ఎన్ని కోతలు అయినారు? గట్టి అడిగితే పొలం పడికి రమ్మంటుండు. పోయినవరా మరి బత్తారు ఎండలకు. వస్తుందేమ్రా? ఎవడో మనడే ఉండొచ్చు, సందీపాడు కావచ్చు. ఏమ్రా ఎటు వచ్చినావు? అన్న పరిచయం అన్న ఇటే ఉండ అన్నాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు. మంది ఏ వద్దన్న నేను తాగుతలేను. దాగన్నా నేను దాగా వద్దన్నా నేను దాగా అన్న. మందిరా మస్తు సెటప్ చేసిరా. నీకోసం ఎక్స్ట్రా గ్లాస్ పెట్టినాంరా. తాగరా బాయ్ తాగు. ఇప్పుడే పరిచయం దగ్గర పోతున్నావు. ఇవాళ పొద్దున్న బెట్ మ్యాచ్ ఆడినా మొత్తం పోయిన పైసలు. ఎన్ని పెట్టినావు? మా అయ్య గూట్లో దాపెట్టిన 60 రూపాయలు, మా నాన్న మొత్తం 180 రూపాయలు. పోగొట్టుకుంటావరా గట్లా? వాడేనా పరిచయాలు పెట్టమన్నాడు. నేను నాకు పెట్టబుద్ధి కాలే. కానీ కళ్ళం చేసి పైసలు ఏం సంపాదించేది లేదు. కానీ బెట్టింగ్లో క్రికెట్ ఆడి సంపాదిద్దాం అనుకున్నాను. సంపాదించరా? పోయినా ఈసారి పోతే మళ్ళీ రావా? వ్యాపారం ఇది. అక్క పెళ్ళి అన్న మొత్తం దీనికంటే డబల్ ధూమ్ధాం చేద్దాం. అక్క పెళ్ళి కళ్ళం అయిపోతుంది. ఎప్పుడైపోతుంది? ఎప్పటి సంది చెప్తుంది తెలుసా ముచ్చటాడు? ఏడాది కాబట్టి నాకు ఎప్పుడు అదే చెప్తాడు. నా బండి అన్న అదే చెప్తాడు. ఇంకేదన్నా చెప్పింది నువ్వు నాకు చెప్పు. నీతో ఐడి చెప్పురా. ఇక ఉన్న పొలం అరే అరే హాయిగా మీ అయ్యతో పొలం పని పోయినా చల్. ఆ పొలం అమ్మితే వ్యాపారం చేస్తే దానికి డబుల్ సంపాదిస్తా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 20 గుంటలా? 20 ఎకరాలు సంపాదించినా కాక ఎక్కింది కాక మనకి. నిజం మాట్లాడుతున్నా. అయితే గిట్లే మాట్లాడతారు. ఏం కాదు. అమ్ముతావు అయితే? అమ్మేస్తా. కొంటావా నన్ను? కొంటావా? నువ్వు అమ్ము, నువ్వు కొంటా. ఎటు పోతున్నట్టు నువ్వు? బయట కూర్చున్నా. నీకోసం వచ్చిన బిడ్డ. చెప్పు. ఓ 3000 ఉంటాయి చూడు. కళ్ళం పైసలు రాగానే ఇస్తా. నాకు అవసరం ఉన్నాయి పెద్దమ్మా. బిడ్డ బిడ్డ ఎట్లనైనా 3000 అయ్యా. కళ్ళం ఇవ్వగానే ఇచ్చేస్తా. వెంటనే కళ్ళం వేసినాక ఇవ్వాలమ్మా. ఇచ్చేస్తా. సిట్టి పైసలు కట్టాలి. పైసలు ఇవ్వాలిగా కిరాణా సామాన్ తీసుకుంటే ఇవ్వకనే పోతే మొన్న పిల్లవని కూడా పోవాలి. నీకు తెలియదే ఉన్న సేటు కళ్ళం లేవంగానే ఇస్తా. ఎప్పుడు లేస్తుంది కళ్ళం? ఇక ఇంకొక నెల 15 రోజులు. ఓల్కమ్ముతున్నావు మరి? ఇంకేమనుకోలేదు సేటు. ఇక ఆడేడమ్మ అవుతుంది నాకేమో డైరెక్ట్ మంచిదే అవుతాయి. బయట కంటే మంచి రేట్ అవుతాయి. ఇక నీకు గట్లా అన్యాయం చేస్తారా కానీ ఇక నువ్వు గంట భరోసా ఇచ్చినాక చెప్పు. మాను కూడా పంపిస్తా నీకు. సరే పో బాలే పో. పని మీద పోతున్నట్టున్నావు. సరే పో. బిడ్డ లగ్గం పెట్టుకున్నా. ఏమన్నా పైసలు అయితే ఏమో కూడా చూద్దాం. నువ్వైతే కాంట పెడతాం కదా, అప్పుడు మాట్లాడు. కాంట పెట్టినప్పుడు మాట్లాడు. సరే పో బాలే. పని మీద పోతుంది. వారి సందీపు వారి బాబు ఎట్రా
మన కోసింటి శంకర్ దగ్గర పైసలు తీసుకున్నావట కదా? అవురా, సప్పుడు చేయవేంద్రా? అవసరం ఉండి తీసుకున్నా, ఇప్పుడు ఏంది? ముడ్డి కింద 20 ఏళ్ళు లేవు, అప్పులు చేస్తావురా బాడకా? ఎందుకు బతుకుతున్నావు ఇట్లాంటి ఇజ్జట్లని బతుకో? ఏందో బాగుడుతున్నావు? నాకు అవసరం ఉండి నేను తీసుకున్నా, ఏమన్నా ఇచ్చావు రూపాయి? ఏం అవసరం రా నీకు? ఏమన్నా లగ్గాలు చేసేది ఉన్నదా? ఉన్నొక్క బిడ్డకు పెళ్లి చేసి శాత కాదని ఓ కొడుతున్నాడు. తాత, మా సందీప్ గిట్ట కనబడ్డా? ఓవా, మా సందీప్ కనబడ్డా? కనబడలేదు. ఏడబోయింది వీడు. సందీపో, వారే సందీపో! పిట 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 పిట, మా సందీప్ కాడ కనబడ్డా? భాష కట్ట కూర్చున్నాడే. అవునా? సరే బిడ్డ, సరే మంచి మంచి. సందీపు, సందీప్, ఏంది బిడ్డ ఈడ కూర్చున్నావు? నిన్నంతా ఏడవైనవరా? పొద్దు మీకు కూడా ఇంటికి రాలేదు? అక్క లగ్గం పెట్టుకుంది. వ్యవసాయం కోసం, మందుల కోసమని, ఇత్తనాల కోసమని నేనే అప్పులు చేయబడుతుంది. ఇల్లెల్లుడే కష్టం ఉన్నది. మళ్ళీ మీదికెళ్ళి నువ్వు కూడా అప్పులు చేస్తే ఎట్లా చెప్పు బిడ్డ? అదిగాక ఎదురుంగింటి వాళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర అస్సలు అప్పు చేయకూడదు బిడ్డ. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళ మొహం మనం చూడాలి కదా. అసలు అప్పే చేయకూడదు బిడ్డ. అప్పులు పానాలు తీస్తాయి. నేను సంజయ్ ఏం తిన్నావో తినలేదు బిడ్డ. ఇగో నీకోసం మిరపకాయ పచ్చడి తీసుకో బిడ్డ. అది కాదు బిడ్డ, నీకంత అక్కర పడితే నన్ను అడగానే ఉంటుంది. నేను ఎవరి కాళ్ళలో చేతిలో పట్టుకొని తీసుకొచ్చిద్దు కదా. తీసుకో, నేనంతే నిన్నవో తినలేదు. అయినా నేను అప్పుడు గట్లా అనేది కాకుండా బాగుంది అంటే నువ్వు తీరా. ఇగో మందితోటి మస్తు మాటలు పడుతున్నా, నువ్వంటే తక్కువ వచ్చిందా? బట్ అవురా బిడ్డ, అక్కడిక్కడ తిరగకపోతే నాతోటి వచ్చి నాకు సాయం చేయొచ్చు కదరా బాయ్ కాడ. వ్యవసాయం మళ్ళీ నాతో కాదు. అట్లా అనద్దు బిడ్డ. తాత చచ్చిపోయినప్పుడు నేను కూడా వ్యవసాయం ఎందుకు అనుకున్నాను, కానీ పాపమ్మ చెప్పింది వ్యవసాయం విడిచిపెట్టకు. అప్పులు చేసే వ్యవసాయం ఎందుకు కదా? అదే చెప్తున్నా కదా బిడ్డ. ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆ మట్టిలోకి దిగి నాగలు పట్టినావనుకో, ఆ భూదేవి తల్లే నిన్ను గుండెల్లో పెట్టుకుంటావు బిడ్డ. వ్యవసాయం అంటే బరువు కాదురా, బతుకు తెరువురా. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏడాదికేడాది వయసాయిపాయే, ఉన్నొక్క కొడుకేవో చేతికి రాపాయే. కూతురి పెండ్లిని చేద్దామనుకుంటే లచ్చల కట్నం ఇచ్చేదిగా పాయే. ఏవి చెప్పేదన్న గోసా, ఎండిన గుండెల బాస, బతుకు పోరులోన ధ్యాస, ఇక మారదా ఈ దేశ. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిని తినలేవన్నా, మట్టి
కళ్ళము ఏడేడ వెతికేవు పిడికేడు మెతుకుల జాడలేని వరి కళ్ళము నెత్తికి సేతిని వెట్టి ఆ నింగిని సూటిగా చూసి చినుకు జాడ చెప్పే రైతన్న నువ్వు సిన్నబోయినావు ఏటన్నా నాగలి నువ్వు సైగట్టి ఈ నేలకు బొట్టును వెట్టి సాగును చేసే రైతన్న నువ్వు సాగిల పడితే ఎట్టన్నా ఏంది బిడ్డ కళ్ళం పైసలు వచ్చినాయా? వచ్చినాయి అంటే వచ్చినాయి, రాలేదా అంటే రాలేదవ్వా. అదేంది బిడ్డ ఎట్లా అంటున్నావు? ఏం చేయాలవ్వా? ఇగో కోతలోళ్ళకి పైసలు ఇచ్చిన, కైకిలోళ్ళకి పైసలు ఇచ్చిన, కళ్ళం దగ్గర పైసలు కట్టిన, అన్నీ వంగ ఇగో 30,000. ఇగో చిట్టి పైసల కోసం ఆయన దగ్గర అప్పు తీసుకొచ్చినావు కదా, ఇక అప్పు అదైతే కట్టి. పిల్లగాని వాళ్ళు వచ్చిపోయిండ్రు బిడ్డ. కళ్ళం లేపినాక లగ్గం పెట్టుకుందాం అంటాం కదా. అన్నమవ్వ, కానీ 30,000తోటి కట్నమే ఇయ్య అన్న, బండే కొనా అన్న, సామాన్లే కొనా అన్న. సేట్ను కూడా పైసలు ఇవ్వమని అడిగిన, ఇప్పుడు వెళ్తాయో లేవో అంటున్నారు. ఒక్కొక్క బిడ్డకు లగ్గం చేద్దామంటే ఎన్ని కష్టాలు వస్తున్నాయి. గూగుల్ పడకు బిడ్డ, అన్ని పనులు కళ్ళం పైసలతోనే అయితే ఆ చెప్పు. ఏదో ఒకటి చేద్దాం, వాళ్ళకి ఏదో ఒకటి చెబుదాం. అమ్మా పైసలు వచ్చినాయి కదా, సరే బండి బండి పోదాం మరి. ఊకోరా ఈ బండి 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 నువ్వు కసా తాయిస్తావు. అక్కలకం పెట్టుకుని పైసలు పెడుతుంటేనే బండి కావాలన్నాడు. బండి అవుతురా బండి బండి పోంతి బిడ్డ. సరిగానే ఒక పని చేస్తా. ఏంది? ఇప్పుడు సందీప్ గారిని తీసుకొని కళ్ళం దగ్గరికి పోతా. కళ్ళం దగ్గరికి పోయి ఉన్న వాటిలు ఇంటికి పట్టుకొని వస్తాం. లేకపోతే అటు నుంచి అటు నేను పిల్లగాని ఇంటికి పోయి ఏదో కాళ్ళు చేతులు పట్టుకొని ఏదో ఒకటి చేసి లగ్గం అయితే పెట్టుకోమందాం. అట్లా చేయి బిడ్డ, పోయిరా. అరే సందీప్ దా కళ్ళం దగ్గర పోదా. మరి సందీప వాళ్ళకి పైసలు ఇచ్చినాం, అవ్వకు పైసలు ఇచ్చి పంపించినాం. అన్నీ వంగ 30,000 మిగిలినాయి. పోయి బావ వాళ్ళకి ఇచ్చి లగ్గం ఖాయం చేసుకున్నాం. పో, ఇవైతే మనం ముందు ఇంట్లో పోసి మనకు తినడానికి అయితే పట్టించుకుందాం. ఏదన్నా బండి పట్టుకరాపు. ఏం బాలే పైసలు ఏటా? అది పైసలు లేవు సార్, మళ్ళా కళ్ళానికి కడతా. కనబడుతున్నాయి కదా. ఇది బిడ్డ పెళ్లి పెట్టుకున్న దూరా. అవన్నీ ఏం చెప్పక బాలయ్య, నోట్ల రద్దు అయిన సంది నాకు కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. ఈసారి మాత్రం నేను వద్దు బాలయ్య, లగ్గం పెట్టుకున్నారు. పెట్టుకోకు లగ్గం. ఏం ఇగో ఒకవేళ వెళ్తా నేనే అవుతుంది, ఎక్కడ వెళ్తలేవు. అట్లా నాకు దూరా దండం పెడతా దూరా 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 బాగుంటుంది దూరా దూరా ఇట్లా లగ్గం పెట్టుకున్న దూరా 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 దయించు దూరా
దొరా గాయించు దొరా లేబాలే ఊకోబాలే దొరా 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 నీ బాంచండి మళ్ళీ ఉంటే ఇస్తుంది అట్లా కాదు దొరా ఉంటే ఇస్తుంది బాలే దొరా పైసలు కూడా ఎక్కువ రాలేదు దొరా ఈసారి ఉంటే ఇస్తుంది బాలే వదిలే అయ్యో దొరా దొరా నీకు బాంచండి దొరా 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 ఎకరాలు ఎండారైపాయే ఏడొక్క బాయున్న ఎండిన కుండాయే కండ్లల్ల తడి లేక బండోలే మోపాయే కడుపుల్ల దుఃఖాన్ని ఆపేదిగా పాయే ఎట్లయిపోయింది రాత దేవుడెట్ట రాసే గీత ఎందుకింత గుండె కోత కన్నీళ్లు పెట్టించే గాదా ఆశలు ఎన్నున్న అంతేమి లేపాయే ఆఖరి నిమిషాన ఉన్నా అవి తీరకాపాయే అన్నా బంధాలు లేపాయే అయినోళ్ళు రాపాయే చుట్టాల బలగా మెంతున్నా వాళ్ళ మాటలొట్టి నాటకమన్నా పాసాలు బంధించి పయనాలు జయించే పాడేదింపుడు కళ్ళము పాసాలు బంధించి పయనాలు జయించే పాడేదింపుడు కళ్ళము పాడేదిప్పుడు కళ్ళము పాడేదిప్పుడు కళ్ళము. నేను వెళ్ళిపోయినాక ఎట్లా నాన్న? వెళ్ళిపోయావు అనుకో ఇప్పుడు నేను ఒక్కడనే చేసుకోవాలి ఇవన్నీ అక్కడ నువ్వు చేసుకుంది సరేనా? మొన్నట్లెక్కని వాళ్ళు కూడా ఇచ్చి పడదాం అన్నే
ఆ? మళ్ళీ చెప్తారా? నువ్వేమో గాలికి గిట్లా తిరగబడితివి, ఇంట్లో గింజ లేకపోయే, పెళ్ళికి వచ్చిన పిల్లుండే. అరే ఏడాది దినం లోపట పెళ్లి చేస్తే మీ నాయన ఆత్మ శాంతిస్తుంది కదరా, ఆలస్యం చెయ్యి. ఇగో ఉన్న ఇద్దరం ఆడవాళ్ళమే కైలికి పోగొట్టివి, నువ్వేమో ఏమి చేయకపోతివి. సిగ్గు అయితే లేదురా నీకు? 20 ఏళ్ళు పై మీదకి వచ్చినాయి. నేను ఏం చేయమంటే నాకు చదువు రాదా, వ్యాపారం లేదా, ఏం చేస్తా ఉత్తాయి పైసలు. ముడ్డి బండకు ఉంటే పైసలు వస్తాయిరా, ఉన్న పొలంలో ఏమైనా చేసుకుంటే పైసలు వస్తాయి. కానీ ఊకోయే పొలం అమ్మి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను నేను. కాళ్ళు ఇరిసిపోయినా పెడతా. ఏమనుకుంటున్నావు? పొలం అమ్ముతావురా? ఎవరి పొలం ఎవరికి అమ్ముతావురా? అమ్మి 20 గుంటల కాడికి తెచ్చిండ్రు. అన్నం పెట్టి అమ్మని అమ్ముకుంటాంరా, గిదే అంతనే. ఇగో రేపటి సంది పొలానికి పోకుంటే నీ కూడు కూడా పెట్టా. ఏ దోస్తులు పెడతారో ఎక్కడ పోతావో నేను చూస్తా. పొలం అమ్మే ముచ్చటే లేదు. అది కాదే నాయనమ్మ. ఏది కాదు బిడ్డ, మన ఐసే తెలుసుకోకుండా ఆగమాగం అయితే బతుకు నడుస్తుంది. మీ నాయన కళ్ళం 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 అని కళ్ళం వచ్చినాక అన్నీ చేద్దాం అనుకోని ఏది చేయకుండానే బాయే కదా. అందుకే పొలం అమ్మి వ్యాపారం పెడదాం అనుకుంటున్నా. వద్దు బిడ్డ, అన్నం పెట్టే వ్యవసాయాన్ని విడిచిపెట్టద్దు. అందుకని కళ్ళం కళ్ళం అని అన్ని ఆశలు దాని మీదే పెట్టుకొని ఆగమాగం కావద్దు బిడ్డ. కావాలంటే వ్యవసాయం చేసుకుంటే ఏదన్నా చేసుకో. నువ్వు బాయికాడికి రా, కష్టం చెయ్యి, అప్పుడు తెలుస్తుంది నీకు. అత్త సుతారా ఏమన్నా నాతో వచ్చి నాకు సాయం చేయొచ్చు కదా బాయికాడ. మళ్ళీ నాతో కాదు, అప్పులు చేసి దేశం ఎందుకు కదా. ఒక్కసారి నువ్వు మనసు పెట్టి మట్టిలోకి దిగి నాగలు పెట్టినావనుకో, ఆ భూదేవి తల్లి నిన్ను గుండెల్లో పెట్టుకుంటా. బిడ్డ, వ్యవసాయం అంటే బరువు కాదు, బతుకు తెరువు. ఉన్నొక్క బిడ్డకు పెళ్లి చేసి అట కాదని ఓడుతున్నాడు. చెప్పు బిడ్డ. మంచిగా ఉన్నారా అవ్వ? మంచిగానే ఉన్నా. కళ్ళం తెచ్చినాక లగ్గం అనుకుంటే ఇంతలో బాగాలేవా? ఇక లగ్గం వచ్చేట ఏందావా మరి? వాడు పోతే నేను పోలేదు కదా. వాని పెళ్లి చేసిన దాన్ని ఇప్పుడు వాని బిడ్డ పెళ్లి చేయాలన్నా చెప్పు, చేస్తుంది. ఏడు చేస్తా. ఎట్లా చేస్తావత్త? లగ్గం ఖర్చు ఉండే, కట్నం ఉండే, ఎట్లా అయితే చెప్పు నీతోని. ఎట్లేంది? నా మనవడు పొలం చేస్తలేడా? ఈ కళ్ళానికి ఎట్లనైనా చేస్తా లగ్గం. కళ్ళం కళ్ళమ్మ నాయంత బాగాలేవా? ఇప్పుడు మళ్ళా కళ్ళం మన వరుసవి. యోగి కళ్ళంతో ఏం కాదు కానీ ఇక నేను చెప్తే నువ్వు మంచిగా నువ్వు ఇక నీ పొలం ఉంది కదా, కదా అమ్ము కదా, అమ్మి లగ్గం చెయ్యి. ఏంది? ఇగో మగ పెండ్లోనని మంచిగా మాట్లాడుతున్నా. ఇంకా పొలం అమ్మే ముచ్చట్నే లేదు, వినవా? కళ్ళం కళ్ళం అని నా కొడుకుగా కళ్ళంలోనే పోయిండు. అయినా పొలం అంటే ఏందో నీకు తెలియదా? మీ అయ్యా కళ్ళం పైసలతోనే బతికిండు, నువ్వు కూడా కళ్ళం పైసలతోనే బతికినావు. ఇయ్యాలంటే నువ్వేదో వ్యాపారం చేస్తున్నావు అనుకో, మరి మీ నాయన మీ అక్క చెల్లెళ్ళ పెండ్లన్నీ ఎట్లా చేసిండు చెప్పు? ఇంకా కళ్ళం పైసలతోనే కదా. ఇగో పైసలు ఇయ్యమంటలేము కానీ ఎట్లనో చేసి మెల్లమెల్లగా తీరుస్తాం, కొన్ని ముట్ట చెప్తాం, సరేనా? కళ్ళం పైసలతోనే పెళ్ళి వెళ్ళదని నాకు కూడా తెలియదా చెప్పు? ఇగో నీకు కూడా ఆడబిడ్డలు ఉంటాయి, నువ్వు ఇట్లనే చేస్తావా చెప్పు? కట్టం సుఖం తెలిసినోడివి, నువ్వు కూడా ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? సరే అవ్వ, నీ మాటగా అత్త. ఎప్పుడు ఇస్తావు? ఇట్లా తొగ్గి చెప్పిగా. గట్లను మంచిగా ఉన్నది బిడ్డ. ఇగో ఈ కళ్ళానికి కొన్ని పైసలు ఇస్తా, మళ్ళా ఎట్లనన్నా చేసి ఎక్కడన్నా తెచ్చి అప్పో సప్పో చేసి నీ పైసలు నీకు ముట్ట చెప్తా బిడ్డ. లగ్గం ఆపొద్దు,
లగ్గం చేయి బిడ్డ ఎట్లనన్నా పైసలు అయితే నేను ఇస్తా అంటున్నా కదా నీ బాంచన ఇస్తా బిడ్డ లగ్గం ఆపొద్దు. సరే సరే ఏదో చేద్దాం తీయవా. తిండి పెట్టే వ్యవసాయాన్ని వదులుకోవద్దు. కావాలంటే వ్యవసాయం చేసుకుంటే ఏదన్నా చేసుకో. ఏ గసంటిది ఏమి ఉండదు బావ, తప్పేది లేదు. నేను పోతా బావ, చేను నీళ్ళు పెట్టాలి, మరి పుట్టకొచ్చింది. చాయ్ అయిపోయి అంత టైం లేదు బావ, కరెంట్ ఇటుకు పోతుంది, ఇడికే మొత్తం ఎండిపోయింది. పైలం జాగ్రత్త. ఈశాని కంతటికి